క్రీస్తునందు ప్రియమైన వారులారా, వెయ్యేండ్ల పరిపాలన అనే అంశం గురించి ముఖ్యంగా 3 రకాల వ్యూస్ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. వెయ్యేండ్ల పరిపాలన అంటే చాలామందికి తెలిసినటువంటి వ్యూ ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 1000 సంవత్సరములు ఇజ్రాయేలు, ముఖ్యంగా మరి యెరూషలేమును రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తాడు. ఆయన రెండవ రాకడ మరి సంభవించిన తర్వాత ఆయన 1000 సంవత్సరంలో ఈ భూమి మీద పరిపాలన చేస్తాడు. ఆ సమయంలో మరి నీతి పరిపాలన జరుగుతుంది అనేటువంటి వ్యూ చాలా పాపులర్ వ్యూ అనేది మనకు తెలుసు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్షరాల భౌతికంగా ఈ భూమి మీద 1000 సంవత్సరములు పరిపాలన చేస్తాడు. ఆ యొక్క పరిపాలన యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఇజ్రాయేలీలకు దేవుడు చేసినటువంటి వాగ్దానాలను ఆయన నెరవేర్చాలి కదా. అదేవిధంగా ఆయన పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేది విషయాన్ని మరి ప్రపంచమంతటికి చూపించాలి అనేటువంటి ఉద్దేశం అనే కారణం చేత మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి 1000 సంవత్సరములు భౌతికంగా పరిపాలన చేస్తాడు అనే విషయాన్ని మరి చాలామంది నమ్ముతారు. దాన్ని ఏమంటారంటే మరి ప్రీ మిలేనియం అనేటువంటి మాటను ఇంగ్లీష్లో వాడతారు. అంటే 1000 సంవత్సరాలకు ముందే క్రీస్తు వస్తాడు, వచ్చి ఆయన 1000 సంవత్సరములు ఈ భూమి మీద పరిపాలన చేస్తాడు అనేటువంటి విషయాన్ని మరి ప్రీ మిలేనియం అనేటువంటి మాటతో మరి వర్ణించడం జరుగుతూ ఉంది. మరి కేవలము ఈ వ్యూ మాత్రమే ఉందా ఈ యొక్క 1000 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి? ఇంకా వేరే వ్యూస్ ఏమైనా మరి ఉన్నాయా అని మనం గమనించినట్లయితే మరొక 2 వ్యూస్ కూడా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అవి ఏమిటి అంటే పోస్ట్ మిలేనియం అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడవచ్చు. మరికొంతమంది ఏమి నమ్ముతారంటే, యేసుక్రీస్తు ప్రభువారు భౌతికంగా భూమి మీదకి రాడు, కానీ మరి ఆయన రాకముందే మరి ఆయన 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభమవుతుంది. ఆ యొక్క 1000 సంవత్సరాలు, ఆయన రాకడకు 1000 సంవత్సరాల ముందు నుండి సువార్త అనేది చాలా బలంగా వ్యాపిస్తుంది. ఆ సమయంలో మరి దేవుని యొక్క కార్యములు చాలా బలంగా జరుగుతాయి. ఆయన రాకడకు ముందు చాలా బలమైనటువంటి కార్యములు, చాలా బలమైనటువంటి పరిపాలన, దేవుని యొక్క మహిమ అనేది బయలుపరచబడుతుంది. మరి ఆ విధంగా ఆయన యొక్క సువార్త వ్యాప్తి చెందడము అనేది జరుగుతూ ఉంది. ఆ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయ రీతిలో తన యొక్క సంఘము ద్వారా పరిపాలన చేస్తాడు. మరి కొంతమంది ఏం నమ్ముతారంటే, ఎవరైతే క్రీస్తునందు నిద్రించారో మరి వారు యేసుక్రీస్తు ప్రభువారితో పాటు అదృశ్యంగా ఆయనతో పాటు పరిపాలన చేస్తారని కూడా నమ్ముతుంటారు. కాబట్టి ఈ యొక్క రెండవ వ్యూ ఏంటంటే మరి పోస్ట్ మిలేనియం, అనగా యేసుక్రీస్తు ప్రభువారు అదృశ్య రూపిగా ఆత్మీయ రీతిగా 1000 సంవత్సరములు పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత ఆయన ఫిజికల్గా భూమి మీదకి వచ్చి మరి వచ్చినప్పుడు మృతులు లేపబడతారు. ఆ యొక్క అంతిమ తీర్పు జరుగుతుంది. తర్వాత నిత్యత్వం అనేది సంభవిస్తుంది అని చెప్పేసి మరి కొంతమంది నమ్ముతారు. దాన్ని మరి పోస్ట్ మిలేనియం అనేటువంటి మాటతో వర్ణించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మరొక వ్యూ కూడా మరి మనం చూడవచ్చు. దాన్ని ఏమంటారంటే మిలేనియం అని పిలుస్తుంటారు. అంటే ఏమిటంటే, ఈ యొక్క 1000 సంవత్సరాలు అనే దాన్ని మనం లిటరల్గా తీసుకోకూడదు. అదేవిధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా భౌతికంగా 1000 సంవత్సరములు పరిపాలన చేస్తాడు అనేదాన్ని మనం తీసుకోకుండా, యేసుక్రీస్తు ప్రభువారి మొదటి రాకడ మొదలుకొని ఆయన రెండవ రాకడ వరకు ఆయన మరి ఆత్మీయ రీతిగా అదృశ్య రూపిగా ఈ భూమి మీద చేసేటువంటి పరిపాలన ఏదైతే ఉందో దానిని మనము సాదృశ్యంగా మరి 1000 ఏళ్ల పాలనతో పోల్చడం జరిగింది. కాబట్టి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి మొదటి రాకడ మొదలుకొని రెండవ రాకడ వరకు ఉన్నటువంటి ఈ యొక్క సంఘ కాలమును మిలేనియం అని పిలుస్తూ మరి దానిని 1000 సంవత్సరాల పరిపాలనకు మరి పరిపాలన అనేది సాదృశ్య రూపంగా చెప్పబడింది. కాబట్టి ఆ విధంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలని మరి మరొక వ్యూ ఉన్నట్టుగా మనము గమనించవచ్చు. అయితే మరి చాలామందికి తెలిసినటువంటి వ్యూ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరి అక్షరాల భౌతికంగా ఈ లోకంను 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు అనేటువంటి ఈ బోధ ఏదైతే ఉందో మరి అది దాదాపుగా క్రీస్తు శకము మరి 1830వ సంవత్సరం తర్వాత అది మరి చాలా ఫేమస్ అయినట్లుగా మనము గమనించవచ్చు. అంతకుముందు ఆ బోధ లేదు.
మరి అంతకుముందు దాదాపుగా క్రీస్తు శకము మరి 300 సంవత్సరం మొదలుకొని మరి దాదాపుగా 17వ శతాబ్దము మరి వరకు కూడా, అనగా దాదాపు ఒక 1600 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వ్యూ ఏమిటంటే, మరి అగస్టిన్ హిప్పో అనేటువంటి మరి దైవ మరి భక్తుడు మరి బోధించినటువంటి ఆ యొక్క వ్యూ ఏమిటంటే, ఆ మిలేనియం అనగా మరి యేసుక్రీస్తు వారు ఆత్మీయ రీతిగా ఆయన పరిపాలిస్తుంటున్నాడు. ఆయన మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు ఉన్నటువంటి ఈ యొక్క కాలమంతా కూడా 1000 సంవత్సరాల పరిపాలనకు గుర్తుగా మనం తీసుకోవాలి అనేటువంటి బోధను మరి ఈ సంఘమంతా కూడా నమ్ముతూ వచ్చింది. ఈ యొక్క మరి ప్రీ మిలేనియం అనేటువంటి ఈ బోధ ఏదైతే ఉందో, అది మరి డిస్పెన్సేషనలిజం అనేటువంటి బోధతో ముడిపడి ఉంటుంది. మరి అందులో వాళ్ళు ఏం నమ్ముతారంటే, ఇజ్రాయేలు కొరకు మరి దేవుడు యేసుక్రీస్తు వారు 1000 సంవత్సరాల పరిపాలన చేస్తాడు. ఎందుకోసం అంటే, ఇజ్రాయేలీలకు దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఆయన పరిపాలన చేస్తాడు, రాజుగా అనేటువంటి వాగ్దానం నెరవేర్చడం కోసం ఆయన మళ్ళీ మరి వచ్చే 1000 సంవత్సరాల పరిపాలన చేస్తాడని చెప్పేసి వాళ్ళు బోధిస్తుంటున్నారు. వాస్తవంగా చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మరి యూదులను ఒక రకంగా, క్రైస్తవులను ఒక రకంగా ఆయన చూడడు. మరి ఆయన యొక్క సంఘంలో యూదులు, క్రైస్తవులు కూడా ఉంటారు. మరి ఆయన నమ్మిన వారందరికీ కూడా ఆత్మీయ ఇజ్రాయేల్ అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మొదటిసారి వచ్చి మరి ఆయన రాజ్యంని ఈ లోకంలో ఆయన ఇనాగరేట్ చేసి, ఆయన రాజ్యంను ఆయన ప్రారంభించి ఆయన వెళ్ళి ఉంటున్నాడు. కాబట్టి ఆయన పరిపాలన చేస్తూనే ఉన్నాడు. మనం దానియేలు గ్రంథంలో కూడా మనం చూడవచ్చు, ఆ రాజుల కాలంలో ఒక రాజ్యం స్థాపించబడుతుంది, దానికి అంతం ఉండదు అని చెప్పేసి. అది యేసుక్రీస్తు వారి మొదటి రాకడకు సంబంధించిన విషయంగా మనం గమనించవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు వారు తన సంఘం ద్వారా మరి పరిపాలన చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ యొక్క ఆ మిలేనియం అనేటువంటి ఈ యొక్క విధానం ఏదైతే ఉందో, దాన్ని మనము చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆల్రెడీ పరిపాలన చేస్తున్నాడు. మరి ఆయన మళ్ళీ ప్రత్యేకంగా వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేయాల్సినటువంటి అవసరము లేదు అనే విషయాన్ని మనం చూడవచ్చు. ఎందుకోసం అంటే, ఇజ్రాయేలుకు చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా యేసుక్రీస్తు వారు మరి ఆయన ఆత్మీయంగా నెరవేర్చింటున్నాడు. మరి ఇజ్రాయేల్ ఎవరు అని అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని బిడ్డలు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మరి ఇజ్రాయేలీలు క్రీస్తునందు విశ్వాసం ఉంచి తిరిగి జన్మించిన వారు నిజమైనటువంటి ఇశ్రాయేలీలు, నిజమైనటువంటి దేవుని సమాజము. దేవునికి ఒకే ఒక సమాజం ఉంది, అందులో యూదులు మరి అదేవిధంగా అన్యులతో కూడినటువంటి ఒక సమాజాన్ని యేసుక్రీస్తు వారు మరి పరిశుద్ధపరిచి నిర్మించాడు. కాబట్టి మరి ఆయన ఆ యొక్క మరి సమాజం ద్వారా మరి ఆయన పరిపాలిస్తున్నాడు, ఆ సమాజంలో ఆయన నివసిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకొని, మరి మనం క్రీస్తుతో పాటు పరిపాలన చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం గమనించుకొని, ఆత్మీయ రాజ్యంలో మనము పాల్పొంది మరి రాజులైనటువంటి యాజక సమూహంగా క్రీస్తు కొరకు మనం జీవించాలని మరి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంన నేను ఒకసారి మరి మనల్ని ప్రోత్సాహపరచాలనేటువంటి ఆలోచనతో మీ ముందుకు వచ్చింటున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. ప్రైజ్ ద లార్డ్.